హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హాయ్ అండి, ఈరోజు మేము ఏఎంబి మాల్కి అయితే వచ్చాము. చూడండి ఎంత బాగుందో, చాలా ఎంత అంటే నేను ఇది ఫస్ట్ టైం కాదు, యాక్చువల్గా నేను టూ త్రీ టైమ్స్ వెళ్ళాను. దిస్ ఈజ్ మై ఫోర్త్ టైం. అయితే మా మమ్మ వచ్చింది కదా అని, అంటే మా మమ్మ వచ్చింది కదా అని మాల్ చూపించడానికని తీసుకెళ్ళాము. చూడండి ఎంత మంచిగా అనిపించింది. అక్కడ నేను ఏం తీసుకున్నా, ఏం కొన్నానో కూడా నేను చూపిస్తాను. మాల్లో చాలా మంచిగా అనిపించింది. మొత్తానికి అయితే మనం ఎంట్రీతోనే ఇలా ఉందన్నమాట. ఇలా అరేంజ్ చేశారు, చాలా బాగుంది కదా. అందరూ చాలా ఎగబడి ఫొటోస్ అయితే దిగుతున్నారు. స్టిల్స్, ఫొటోస్. మా మమ్మీకి అయితే వెరైటీ అనిపించింది. ఇది ఎక్కడో చూసినా అనిపించింది అంట మాల్. ఇది ముంబైలో చూసినట్టుంది అని అనిపించింది. కానీ ఏమి మాల్ అయితే చాలా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. నేను కూడా ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నాను, ఏం డ్రెస్సెస్ ట్రై చేశాను. జూడియోలో చాలా అంటే చాలామంది ఫుల్ బిజీగా ఉందన్నమాట. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది జూడియో ఎలా అంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అక్కడ తక్కువ ప్రైజెస్ ఉంటుంది. చూడండి మాల్ అయితే సూపర్గా ఉంది కదా, కళ్ళు జీలు ఉంటున్నాయి అనమాట. మా చిన్న ఎత్తుకొని నేను అలా ఫొటోస్ అయితే దిగాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి, అంటే పై ఫ్లోర్ నుంచి నేను కిందికి వచ్చేటప్పుడు లిఫ్ట్లో ఇది చూడండి. మేము ఇది కింద షూట్ చేసిన వీడియోస్ అయితే మాల్ మొత్తం తిరిగి చూసేసరికి కాళ్ళ నొప్పులు లేని నొప్పులు కూడా వచ్చేసినాయి. అయినా పర్లేదు, కానీ చూసినందుకైతే చాలా బాగా అనిపించింది. గేమ్స్ అయితే లాస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, అది 6th ఫ్లోర్లో. పిల్లలకైతే అబ్బా ఏమన్నా ఎంటర్టైన్మెంట్, వెళ్ళినందుకైనా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లల్ని తీసుకొని వెళ్తే. నాకైతే బాగా అనిపించిందండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తూనే ఉండండి.
ఇక్కడ నుంచి మాత్రం ఇంకా గేమింగ్ అయిపోయింది అనమాట, గేమ్ జోన్. మేము కిందికైతే వచ్చేసాము. ఎట్లా అంటే సిక్స్త్ ఫ్లోర్ నుంచి అయితే ఫోర్త్ ఫ్లోర్స్కి వచ్చాము. ఇక్కడ నేను చుట్టుపక్కల మొత్తం షాపింగ్స్ అన్నీ చూసేసి ఆ తర్వాత కిందికి వెళ్ళడం అయితే జరిగింది. చూడండి, చాలా బాగా అనిపించింది. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఫొటోస్ కోసమన్నా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట, అంత బాగా వస్తాయి ఫొటోస్ కూడా. మాల్ అయితే సూపర్గా ఉంది అబ్బా, నాకైతే బాగా నచ్చింది. చూడండి, ఎవ్రీ టైం ఇక్కడ ఒకటి ఏంటి అంటే స్కేరింగ్ రూమ్, అంటే దయ్యాల రూమ్ అనమాట. మంచిగా తెలుగులో చెప్పాలంటే ఆ రూమ్లో శబ్దాలు, సౌండ్స్ అది ఎందుకండి అల్లకి ఎందుకు భయపడడం, ఎందుకు జ్వరం తెచ్చుకున్నాడు ఎందుకు. చిన్నపిల్లలు అయితే చాలా భయపడతారు, పెద్దోళ్ళు కూడా భయపడతారు, చాలామంది ఏడ్చుకుంటూ బయటకు వస్తారు అలాంటి రూమ్లో. కానీ థ్రిల్గా ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. కానీ మనం చిన్నోడు ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళలేదు. చూడండి వెనుక ఎంత మంది లైన్లో ఉన్నారో. నా వెనుక సైడ్లో రెడ్ కలర్లో కనిపిస్తుందా అక్కడ, అటు సైడ్లో. కాబట్టి చాలామంది లైన్లో ఉన్నారు వెళ్ళడానికి ఆ హారర్ రూమ్కి. ఆ హారర్ రూమ్లో నుంచి వచ్చే సౌండ్స్కే బయట భయం అవుతుంది. అట్లాంటిది వాళ్ళ ఓపికతోని టికెట్ తీసుకొని మరి లోపలికి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ ఆ దయ్యాలు కనిపించినట్టు ఆ భయం వేరే ఉంటుంది, అది ఘోరం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా బాబు అయితే ట్రైన్ కోసం అయితే ఎక్కి అంటే ఇది ట్రైన్ కాదు, మామూలుగా కార్ ట్రైన్ అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి. ఇది వన్ టైప్ ఆఫ్ రో అనమాట. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు, అంటే కట్టడం అట్లా మంచిగా కట్టిండు, సెట్ చేసిండ్రు. ఇదంతా పిల్లల జోన్ అండి, సిక్స్త్ ఫ్లోర్లో. చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. పిల్లలు అయితే చాలాసేపు ఆడుకుంటారు, ఎవరైనా కానీ చాలా బాగా అనిపిస్తుంది. వాటర్తో కొట్టాలన్నమాట. ఇది స్కేటింగ్ ఏదో నేను వీడియో అలా ట్రై చేశాను, కానీ బాగా వచ్చింది. మొత్తానికైతే మాల్ అంతా తిరిగి లాస్ట్ వచ్చి అంటే ఓపిక ఉన్నంతసేపు తిరిగేసినాం. ఒక 2-3 అవర్స్ అయింది. 2-3 అవర్స్ మంచిగా స్పెండ్ చేసినాం అనమాట. ఇంకా మా మమ్మీతో వెళ్దాము అన్న టైంకి మేము వచ్చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.